గిలాసెడు పప్పు పోలేలు చేద్దామని పోస్తున్నా. ఇప్పుడు అది చేసేది ఇప్పుడు చేసి చూపిస్తా చూడండి నేను చేసినట్టు. ఇంట్లో ఏమన్నంటే జర తీసుకొని చెరుక్కొని పప్పు పోసుకున్నాను. చెరిగి పెట్టుకున్న పప్పు ఇట్లా ఎసరు వచ్చినాక ఇంట్లో పప్పు పొయ్యాలి. ఇట్లా పోయాలి. ఇగో పప్పు ఉడికేటల్లకల్లా ఇక మంచిగా పిండి కలుపుకుంటే మంచిగా పిండి నానితే మంచిగా పొయ్యిలు వస్తాయి. ఇక 1 గిలాసు పప్పుకి 2 గిలాసుల పిండి పోసి ఇక పిసుకున్నా మంచిగా నానితే పొయ్యిలు మంచిగా వస్తాయి. ఇక మంచిగా ఉంటాయి. ఇక చికెన్ పసుపు వేయాలి. ఇలా ఇక చెంచాడు ఉప్పు వేయాలి. ఇండ్లకు జరంతా నూనె వేయాలి. నూనె వేసి ఇట్లా నూనె వేసి పిసుక్కుంటే పిండి మంచిగా నానుతుంది, మంచిగా వస్తుంది. మంచిగా ఇట్లా తొడ నీరు పోసుకుంటే మంచిగా విసుక్కుంటే పిండి మంచిగా అవుతుంది, పొడి మంచిగా వస్తుంది. ఒక్కటి పరుగు వచ్చి పిసుకద్ది నీళ్ళు. ఇట్లా చేయికి నూనె వేసుకుంటే జర మంచిగా అంటుకోదు పిండి. ఇట్లా మంచిగా విసుకొస్తుంది. మంచిగా విసుకుంటే నానుతుంది, మంచిగా పొయ్యి వస్తాయి. ఇట్లా విసికిన ఇది ముద్ద చేసిన దీనికి జర మంచిగా నూనె పెట్టాలి. నూనె పెట్టినాక జర నానాక ఇది ఇట్లా నూనె పెట్టి ఇట్లా పెడితే మంచిగా అంటుకోదు, మంచిగా ఇది అవుతుంది. ఇక నానాక మంచిగా విసుక్కునాలి పిండి. అయితే పప్పు పెట్టేటప్పుడు మంచిగా విసుక్కునాలి పిండి. పోలేలు చేసేటప్పుడు మంచిగా పొలేలు వస్తాయి. చీరనాలు కూడా చేయచ్చు. ఇట్లా నూనె పెడితే పిండి పక్కు కట్టది, మంచిగా ఉంటుంది. ఇట్లా కలుపుకొని మూత నూనె పెట్టి ఇక బౌగొని ఇట్లా మూసుకుంటే పక్కు కట్టదు పిండి. పప్పు ఉడికినాక పిండి మరో విసుక్కుందాం. ఇట్లా పప్పు ఉడికిన తర్వాత ఇట్లా చేసి చూసి ఇది ఉడికింది, ఇక మంచిగా ఉడికింది. ఇక ఇట్లా ఉడికింది, మంచిగా ఇట్లా ఉడికింది. ఇది అంపుకునాలి. కట్ట కావాలంటే నీళ్ళు వేసుకుంటే మంచిగా ఉంటుంది. అంపే ఇక ఇట్లా కట్ట అంపుకునాలి. మంచిగా కట్ట అంపుకొని చారు పెట్టుకోవాలి. ఇట్లా మూత తీసి ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా మూత తీయాలి. ఇట్లా చూడాలి. ఇక మంచిగా చల్లగా కావాలి. ఇది చల్లగా అయినాక రుబ్బాలి. సోపు వేసుకోవాలి. ఇక జాజికాయ ఇక ఎలంకాయ వేసుకొని దంచుకోవాలి. ఇది సోపు ఎలంకాయ జాజికాయ దంచి ఇందులో ఇట్లా పప్పు పోయాలి. పప్పు పోసి ఇట్లా సన్నము దంచాలి. జర ఇట్లా దొడ్డు దంచుకొని ఇక చక్కెర పోస్తున్నా. చక్కెర పోసి దంచుతా. 1 గిలాసు పప్పు 1 గిలాసు చక్కెర ఎక్క తినేటట్టుంటే జర 1/4 గిలాసు ఎక్క పోసుకునాలి. లేకపోతే ఇదే మస్తు అవుతుంది. గిలాసు పప్పు గిలాసు చక్కెర ఇక తీస్తున్నా. రుబ్బురాయితో రుబ్బుతా చూడండి. ఇట్లా తీసుకొని ఇట్లా బందుకు పెట్టుకునాలి. ఇట్లా బందుకు పెట్టుకొని ఇక రుబ్బురాయి ఇట్లా పెట్టుకొని
ఇట్లా రుబ్బాలి. రుబ్బిన పప్పు మంచిగా రోట్లో రుబ్బితే పోలేలు రుచి ఉంటాయి. ఇక ఇట్లనే ఎప్పటికీ మాట అందరూ ఇట్లనే పోలేలు రుబ్బి చేస్తే మంచిగా ఉంటాయి, రోట్లో రుబ్బుతాయి అంటారు. ఇక రుబ్బేసేస్తాం మేము. ఇట్లా ఇక మిక్స్కి వేసుకునేటోళ్ళు చక్కెర పౌడర్ అదాల పట్టుకోవాలి, ఈ పప్పు అదాల పట్టుకొని ఇది చేస్తే ఇక మంచిగా ఉంటుంది. లేకుంటే ఒక్కతో పోస్తే మంచిగా ఉండదు. ఇట్లా బాగుంటుంది. కాయ పప్పు ఎక్కువ ఒక్కతో పోస్తే కాయ కాయ అవుతుంది. ఇక మెత్తగా కాదు, పలుకు పలుకు ఉంటుంది, పోలే రుచి ఉండదు. అందుకే అలాక చేసి పట్టుకుంటారు. పౌడర్ అలా పట్టుకుంటారు, పప్పు అలా పట్టుకొని ఒక్కట కలుపుకుంటారు. ఇట్లా పప్పు రుబ్బుడు అయినాక ఇట్లా తీసుకునాలి. ఇట్లా మంచిగా పోసుకొని ఎత్తుకునాలి. ఇట్లా ఊసుకొని మంచిగా పోసుకొని ఇట్లా ఎత్తుకున్నది. ఇట్లా ఎత్తుకుంటే మంచిగా ఉంటుంది. చూడు పూర్ణం ఇంత మెత్తగా మంచిగా దంగుతుంది. ఇలా ఇక పూర్ణము రుబ్బుకున్న తర్వాత ఇక పిండి ఇట్లా విసుక్కునాలి. ఇట్లా మంచిగా ఇట్లా విసుకాలి. ఇట్లా పిండి విసుక్కునాలి. ఇట్లా వచ్చేటట్టు ఇట్లా ఉండాలి. అదే ఇట్లా ఇట్లా ఇంట్లో పూర్ణం పెట్టాలి. ఇట్లా బట్ట కట్టుకునాలి. బట్ట కట్టుకుంటే పోలేలు మంచిగా వస్తాయి, చీరనలకు కూడా వస్తాయి. ఇట్లా కట్టుకొని దీని మీద ఇట్లా చేస్తుంది మేము వెనకడికి. ఇట్లా పెట్టి ఇట్లా కొడుతుంది. ఇట్లా మొత్తం అంతా నూనె రాసుకొని ఇట్లా పిండి తీసుకొని ఇట్లా చేసి ఇట్లా పూర్ణము ఇట్లా పూర్ణం పెట్టి ఇట్లా చేయాలి. ఇట్లా చేసి ఇట్లా పిండి వేసుకొని మేము ఇట్లా చేస్తుంటాం.